ఒక మొబైల్ ఫోన్ యూజ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏందనేది. మనం మోర్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడదాం. లైక్ కొంతమంది ఏంటంటే ఆ వేవ్స్ వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది అవన్నీ అంటారు. దెర్ ఇస్ నో ఎవిడెన్స్ అండి అట్లాంటిది. సో ఆ మొబైల్ ఫోన్కి వచ్చే నెట్వర్క్ వేవ్స్ ద్వారా ఏమైనా డ్యామేజ్ అవుతుంది అనేది ఎవిడెన్స్ అయితే లేదు మనకి. సో యాక్చువల్గా అయ్యే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్. ఒకటి ఫిజికల్ అండ్ మెంటల్ ఇష్యూస్ ఫోన్ వల్ల రావడం. అండ్ మనం ఓన్లీ అడల్ట్స్ గురించి మాట్లాడుతున్నాం, ఎందుకంటే పీడియాట్రిక్గా డెవలప్మెంటల్ డిసార్డర్స్ అనేవి ఉంటాయి కొన్ని, అవి కూడా ఫోన్ యూజ్ వల్ల వస్తాయి. కానీ దట్ అందర్ స్పెషలిస్ట్ విల్ టాక్ అబౌట్ దట్. సో ఒక అడల్ట్లో ఫోన్ బాగా యూజ్ చేయడంతో ఏమేమి వస్తాయి అంటే ఫస్ట్ థింగ్ మన పోస్చరల్ చేంజెస్ వస్తాయి. అంటే మనం ఫోన్ యూజువల్లీ కిందికి పెట్టి చూస్తాం ఇట్లా. సో మన నెక్ ఏదైతే ఉంటుందో, ఏదైతే నార్మల్ న్యూట్రల్ పోస్చర్లో ఉండదో అది ఫార్వర్డ్ ట్రాన్స్లేషన్ అండ్ ఫ్లెక్షన్ ఈ పోస్చర్లోకి వెళ్తుంది ఫోన్ చూడడంతో. సో రిపీటెడ్గా ఈ పోస్చర్ మెయింటైన్ చేయడం వన్ ఆఫ్ ద వర్స్ట్ పోస్చర్స్ మన నెక్లో డిస్క్ కోసం కానీ మజిల్స్ కోసం కానీ. సో దాంతో ఒక క్లాసికల్ ఫోన్ యూజ్ పోస్చర్ ఉంటుంది. ఒకటి ముందు బెండ్, షోల్డర్స్ పైనకి, అప్పర్ బ్యాక్ రౌండెడ్, లోవర్ బ్యాక్ హైపర్ ఎక్స్టెండెడ్. ఈ పోస్చర్ వల్ల మనకు వచ్చే సివియర్గా క్రానిక్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ రాగలుగుతుంది. దట్ ఈస్ వన్ ప్రాబ్లం. అదర్ ప్రాబ్లం ఈజ్ మనకి ఫోన్ యూజ్ వల్ల అయ్యే యాక్సిడెంట్స్. లైక్ నడుచుకుంటే దేనైనా తగలడం, డ్రైవింగ్ చేసుకుంటే ఫోన్ యూజ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ థింగ్స్, ఎస్పెషల్లీ ఫోన్ చూడడం, మాట్లాడడం కాదు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద లీడింగ్ కాజెస్ ఫర్ యాక్సిడెంట్స్ అండి ఈ మధ్య, డిస్ట్రాక్షన్ వల్ల వచ్చే యాక్సిడెంట్స్ ద్వారా.